హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. కలలో వర్షం పడితే మంచిదేనా? చాలామందికి కలలో వర్షంలో తడుస్తున్నట్లు, అలాగే వర్షం పడుతున్నట్లు, దట్టమైన మేఘాలతో జడివానలా కురుస్తున్నట్లు ఇలా కలలు వస్తూ ఉంటాయి. మీరు కలలో వర్షాన్ని చూస్తే మీకు అదృష్టంగా మారుతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే కలలో వర్షం పడటం ఎలాంటి ఫలితాలు ఇస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. స్వప్న శాస్త్రం అనేది ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన సంఘటనలకు సంబంధించిన విషయాలు కలలో కనిపిస్తాయని స్వప్న శాస్త్రంలో చెప్తుంది. భవిష్యత్తులో జరిగే సంఘటనలను సూచిస్తాయని కొంతమంది అంటే, అయితే స్వప్నశాస్త్రం ప్రకారం కలలో వర్షం చూడటం అనేది వివిధ అర్థాలు కలిగి ఉంటుందట. కలలో వర్షం చూస్తే ఎలాంటి సంకేతాలు తెలియజేస్తాయో ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి. అలాగే మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి. రాత్రి నిద్రిస్తున్నప్పుడు కలలు రావడం సర్వసాధారణం. మనకు మంచి అనుభూతిని కలిగించే కొన్ని కలలు వస్తూ ఉంటాయి. అదే సమయంలో భయాన్ని కలిగించే కొన్ని కలలు కూడా వస్తూ ఉంటాయి. కలలలో కనిపించే ప్రతి విషయం ఖచ్చితంగా కొన్ని సూచనలు ఇస్తుందట. మనకి లక్ష్మీదేవి ఆకర్షణ కలిగే ముందు కొన్ని కలలు వస్తే, అలాగే లక్ష్మీదేవి మన ఇంటి నుంచి వెళ్ళిపోయే ముందు కొన్ని కలలు వస్తూ ఉంటాయి. ఏదైనా కొత్తగా వ్యాపారం చేసేవాళ్ళు, వారికి వ్యాపారం కలిసి వస్తుందా లేక వ్యాపారంలో నష్టపోతారా అని కూడా కలలు వచ్చి వాళ్ళకైతే ఖచ్చితంగా కొన్ని సూచనలు ఇస్తుందంట కలల రూపంలో. అయితే మీరు కలలు వస్తే మీకు గుర్తుంటే మాత్రం ఖచ్చితంగా ఆ కలను గుర్తుపెట్టుకొని ఆచితూచి అడుగు వేయాలని స్వప్నశాస్త్ర పండితులు చెప్తున్నారు. అయితే కొన్ని కలలు మన నిజ జీవితంపై ప్రభావం చూపుతాయట. హిందూ మతంలో డ్రీమ్ సైన్స్కు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది అని పండితులు చెప్తున్నారు. స్వప్న శాస్త్రం అనేది ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల గురించి కలలో కనిపిస్తాయట. కనిపించే కొన్ని విషయాలను భవిష్యత్తులో జరిగే సంఘటనలకు కూడా సూచిస్తాయట. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో చూడటం అనేది వివిధ అర్థాలు కలిగి ఉంటాయి. ఒక వస్తువును మనం కలలో చూస్తాము. ఆ వస్తువు మనకు దొరకటం, లేదా మన చేతి నుంచి పగిలిపోవటం, లేదా ఎవరైనా దొంగిలించటం, ఇలా ఏదైనా వివిధ రకాలుగా మనకి కల వస్తుందట. ఆ కల ఏ రూపంలో ఎలా వచ్చింది, ఒక వస్తువు దొరికినప్పుడు మనం ఎలా సంతోషించామో అలా కలలో మనకు కనిపిస్తాయో నిజ జీవితంలో కూడా మనం ఆచితూచి అడుగు వేయాలని చెప్తున్నారు. ఇప్పుడు సపోజ్ మన చేతికి పాలు ఎవరైనా కలలో ఇచ్చినట్లు వస్తే చాలా మంచిదని, అలాగే పాలు మన చేతి నుంచి కింద పడినట్లు వస్తే ఏదో అనర్థం జరగబోతుందని, అంటే ఆర్థిక పరంగా అనర్థం జరగబోతుందని చెప్తూ ఉంటారు. అయితే కలలో వర్షం పడటం దేనికి సంకేతం? శుభమా అశుభమా? అదృష్టం కలిసి వస్తుందని కొంతమంది అంటుంటే, కలలో కొన్ని రకాల జడివానలు, కొన్ని రకాలుగా పరిస్థితులు ఉంటాయని, వాన కలలో కనిపించటం ఎటువంటి సంకేతాలు కలిగిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. మీకు కలలో వర్షం పడుతున్నట్లు కనిపిస్తే కలల శాస్త్రం ప్రకారం అది శుభసూచకమని, డ్రీమ్ సైన్స్ ప్రకారం ఇలాంటి కల కంటే మీరు వీలైనంత త్వరగా కొన్ని శుభవార్తలు వింటబోతున్నారని, జీవితంలో మంచి మార్పు జరుగుతున్నాయని అర్థమట. అంతేకాకుండా ఇలాంటి కల మీకు పెండింగ్లో కొన్ని పనులు ఉండిపోతాయి, ఆ పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేసుకుంటారని, మీరు కోరుకున్న కోరిక త్వరలోనే నెరవేరుతుందని దీని అర్థమట. మీరు ఏదైనా కల కోరుకొని అది జరుగుతుందా జరగదా అని ఆలోచిస్తూ పడుకున్నప్పుడు, లేదా మీరు ఏదైనా ముందు పనులు చేయాలని, లేదా కొత్తగా వ్యాపారం చేయాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, ఇలా ఏదైనా సరే చేయాలనుకున్నప్పుడు మీకు కలలో వర్షం పడుతున్నట్లు వస్తే చాలా మంచి శుభ సంకేతమని, త్వరలోనే మీకు అదృష్టం వరిస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా కలలో భారీ వర్షాన్ని చూస్తే ఏం జరుగుతుంది? కలలో భారీ వర్షం లేదా జడివాన లాంటి వర్షం కురిస్తే అది శుభ సంకేతమే అని అంటున్నారు. అంటే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి మీపై దయ చూపుతుందని, ఆర్థిక సమస్యలు పరిష్కరించి ఆర్థిక లాభాలతో కొత్త మార్గాలు తెరుచుకుంటాయని, ఇలాంటి కల వచ్చినప్పుడు మీకు బాగా కలిసి వస్తుందట. అంటే బాగా దట్టమైన మేఘాలు అలా కమ్ముకొని వర్షం పడుతున్నట్లు వస్తే మంచిదే అని చెబుతున్నారు స్వప్నశాస్త్ర పండితులు. అలాగే వర్షంలో తడిసి ముద్దయినట్లు కల వస్తే, కలలో వర్షంలో తడిసినట్లు కనిపిస్తే మీరు త్వరలో ఏదో ఒక పని విజయం సాధించబోతున్నారని అర్థమట.
జీవితంలో కష్టాల నుంచి ఉపశమనం పొందుతున్నారని, ఉద్యోగ సమస్యలు పరిష్కరించవచ్చని, లేదా ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారని, లేదా కొత్తగా మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని, ఏదైతేనే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీకు కొత్త విజయాలు అందుకుంటాయని, అలాగే మీరు చేసే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మంచి పదోన్నతులు పొందుతారని దీని సంకేతమట. కలలో తడిసినట్లు రావటం చాలా మంచి సంకేతమని పండితులు చెప్తున్నారు. అలాగే కలలో నీటిని చూడటం, కలల శాస్త్ర ప్రకారం కలలో నీటిని చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ కళ అంటే వృత్తి వ్యాపారంలో విజయం సాధిస్తారని, మీరు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందుతున్నారని, లేదా మీ కుటుంబ సభ్యుల నుండి మీరు కోరుకున్న కొన్ని శుభవార్తలు పొందుతున్నారని, సిరి సంపదలు సుఖ దుఃఖాలతో సంతోషంగా జీవిస్తారని దీని అర్థమట. అలాగే కలలో ఉరుములతో కూడిన వర్షం, మేఘాల వంటివి కనిపిస్తే మీరు అప్పుల బాధ నుండి బయటపడే సమయం వచ్చిందని అర్థమట. అలాగే పాత పెట్టుబడుల నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారని చెప్పకనే చెబుతున్నట్లు దీని అర్థమట. సంపద శ్రేయస్సు కూడా మీ ఇంటి తలుపు తడుతాయని, అలాగే వర్షం పడుతున్నట్లు కల వస్తే కెరీర్లో మంచి విజయాన్ని అందుకుంటారని మీరు కూడా తెలుసుకోవచ్చట. కలలో వర్షం కనిపించటం అనేది మీరు కోరుకునే కోరికలు తీరుతాయని చెప్పే సంకేతమట. ప్రతి మనిషికి ఎన్నో కోరికలు ఉంటాయి. వాటిలో కొన్ని నెరవేరటం కష్టమనిపిస్తుంది. అలాంటి కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పే సూచన ఈ వర్షం. కలలో మీరు వర్షంలో తడిసిపోయినట్లు కనిపిస్తే అది కూడా ఎంతో శుభదాయకమని, ఇది జీవితంలో కొత్త అవకాశాలు, డబ్బు రాకను సూచిస్తాయని, లేదా ఇంట్లో ఏదైనా శుభ సంఘటనలు జరగబోతుందని, కలలో వర్షం కనిపించడం అనేది కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా ఉండటానికి ఇదొక అవకాశం అని చెబుతున్నారు. అలాగే కలలో ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన వర్షం చూడటం కూడా చాలా మంచిదే అట. అయితే దట్టమైన మేఘాలు చూడటం కూడా మంచిదే అని చెప్తున్నారు. అయితే ఆ వర్షంలో తడుస్తూ మీరు పరిగెత్తుతున్నప్పుడు లేదా ఆహ్లాదంగా ఎగురుతున్నప్పుడు మీరు జారి కింద పడటం మంచిది కాదని పండితులు చెప్తున్నారు. ఎందుకంటే మీకు ఏదైనా వచ్చే అవకాశం చేయి జారిపోయే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. లేదా మీరు ఏదైనా కొత్తగా పెట్టుబడి పెట్టేటప్పుడు ఆచితూచి అడుగు వేయాలని. మీరు వర్షంలో తడుస్తూ ఆహ్లాదంగా ఎగురుతూ గంతులేస్తున్నప్పుడు మీరు జారి కింద పడటం అది మంచి సంకేతం కాదని, మీరు ఏదైనా పని చేసేటప్పుడు ఆచితూచి అడుగు వేయాలని. కలలో వర్షం చూడటం కూడా అదృష్టం పట్టబోయే ముందు ఇలాంటి కళలు వస్తాయట. ఎవరి కళలు అయితే వర్షం కానీ, వర్షంలో తడిసినట్టు కానీ, అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కానీ కనిపిస్తే చాలా మంచి శుభ సంకేతం, అదృష్టం వరిస్తుందట.